ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఏదో నెట్ మెష్ లాగా ఉంటదేమో అనుకున్నా కానీ కాకపోతే ఆ మెష్ అంటే ఇన్ జనరల్ గా మెష్ మనం ఇట్లా టచ్ చేస్తే అది ప్రెస్ చేస్తే పోతుంది, కానీ ఇది చాలా హార్డ్ గా ఉంది. పోదు. దీనిపైన ఉన్న మెటీరియల్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మనకున్న గోల్డ్ కంటే 3 టైప్స్ కాస్ట్ ఎక్కువ. గోల్డ్ కంటే 3 రెట్లు కాస్ట్ ఎక్కువ. అంటే ఇది యాక్చువల్లీ ఏమంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు, అణుబాంబులు అంటారు కదా, అలాంటి మెటీరియల్స్లో వాడే ఈ మెటీరియల్స్ అనమాట ఇవి. దీనివల్ల ఏమంటే మనం వాటర్ ఎప్పుడైతే ఇక్కడ ఇన్ అవుతుందో ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేలోపు వాటర్ అనేది ట్రీట్మెంట్ అయిపోతుంది సింపుల్గా. ఇక్కడ మనకి స్పేస్ చాలా, లివింగ్ స్పేస్ అనేది చాలా తక్కువ, అట్ ది టైము పర్ఫార్మెన్స్ ఎక్కువ, ప్లస్ లాంగ్ లైఫ్, లో బడ్జెట్. మనం ఇప్పుడు ఏదన్నా అయితే మీరేమో అన్ని కాస్ట్లీ వాడేస్తున్నారు, మరి అసలు మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉంటుందా? 100%. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మిడిల్ క్లాస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంతకుముందు మనం హైలీ కాస్ట్ ఉన్నదాన్ని మ్యాక్సిమం తగ్గించుకోగలిగి బేసిక్ మోడల్ ట్యాంక్ అవుట్లెట్ మోడల్ అనేది ఒకటి తయారు చేసాం. ట్యాంక్లో ఎన్ని వాటర్ అన్నా ఉన్నాయి, ట్యాప్ తిప్పినప్పుడు సింగిల్ వాటర్ ట్యాప్ ఫ్లోనే కదా వస్తుంది, ఫ్లో తక్కువ వచ్చినప్పుడు చిన్న డివైస్ పెట్టినా సెట్ అయిపోతుంది. ఇలా డివైస్ చేసాము. ఇదేమంటే మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. మనకు అరౌండ్ మనకు ఒక 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే అంతే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇల్లు కట్టామంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ? ఇంటికి లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మినిమం 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అనేది ఇంకా అది శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. మనకు ఒక 20-25 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గడిపేయచ్చు. ఇలా లైఫ్ ఉంటుంది. ఓకే, మనం వన్స్, ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరైనా కానీ ఒక యూనిట్ పెట్టి పని చేస్తుంది అంటే ప్రూవ్ చేయండి అంటే దానికి ప్రూఫ్ లేకపోవచ్చు. మీరు ల్యాబ్ టెస్టింగ్కి ఇస్తారా? వాటర్ ఇవ్వండి, అట్ ది టైం మీరు ఓపెన్ చేసి ఇప్పుడు ఎంటీగా ఉన్న డివైస్లో ఏమైనా ఫుల్ అయిందా లేదని చూసుకుంటారా? చూసుకోండి.